అండి వెల్కమ్ బ్యాక్ టు టీవీ వ్లాగ్స్. ఇవాళ మన రెసిపీ వచ్చేసి బీట్రూట్ హల్వా అండి. ఎవరైనా బీట్రూట్ ఇష్టం లేని వాళ్ళు ఇలా చేసి చూడండి, తప్పకుండా చాలా ఇష్టంగా తింటారు. మంచి రెసిపీ, హెల్తీ రెసిపీ. లాస్ట్ వరకు చూసి మీ కామెంట్స్ని తెలియజేయండి. ఒక బాండీలో 2 స్పూన్ల నెయ్యి తీసుకొని అందులో 1 కప్పు బీట్రూట్ తురుమును వేసి మంచిగా ఫ్రై చేసి అటు ఇటు కొంచెం సేపు మూత పెట్టి మగ్గించండి. అది బాగా మగ్గిన తర్వాత ఒకసారి తీసి చూసి పచ్చివాసన పోయేదాకా అటు ఇటు కలుపుతూ వేయించండి. వేయించిన తర్వాత ఇందులో మనం పాలు అనేవి యాడ్ చేసుకుంటాం. కాచి చల్లార్చిన పాలైనా పర్వాలేదు, లేదంటే అప్పటికప్పుడు పచ్చిపాలు అయినా పర్వాలేదు. పచ్చిపాలు అయితే టేస్ట్ ఇంకా బాగుంటుందండి, ఇంకా కోవాలా ఉంటుంది కదా, సో ఇంకా చాలా టేస్ట్ బాగుంటుంది. పాలు వేసి పాలు ఎగిరిపోయేంత వరకు, ఆ బీట్రూట్ మొత్తం పాలను పీల్చుకునేంత వరకు మనం దాన్ని అలా పొయ్యి మీద సిమ్లో పెట్టి ఉంచుతాము. బాగా పాలను పీల్చుకున్న తర్వాత మనం నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్తాం. ఈలోపు మనం ఒక స్పూన్ నెయ్యిని వేడి చేసుకుని అందులో మనం కావాల్సిన డ్రై ఫ్రూట్స్ని వేయించుకోవాలి. మీకు ఇష్టమైనవన్నీ వేసుకోండి. ఇక్కడ జీడిపప్పు, బాదం అలాగే కిస్మిస్ని వేయిస్తున్నాము. వేయించి ఇవి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత వీటిని తీసి పక్కన పెట్టుకుందాం. జీడిపప్పు మరీ ఎక్కువ వేయకూడదండి, కొంచెం గోల్డెన్ కలర్లో ఉన్నప్పుడు తీసేస్తే అవి కొంచెం రంగు మారుతాయి అన్నమాట దించేసరికి. సో ముందు జీడిపప్పును వేయించుకుని ఆ తర్వాత కిస్మిస్ని వేస్తే కరెక్ట్గా వేగుతాయి, రెండు కూడా ఈక్వల్గా. వీటిని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. తర్వాత మనం బీట్రూట్ ఎంతవరకు అయిందో చూద్దాం. చూసారు కదా, మంచిగా పీల్చేసుకుంది. ఇప్పుడు మనం 1 కప్పు బీట్రూట్ తురుముకి 1/2 కప్పు బెల్లం వేసుకుంటున్నాం. పంచదార కూడా వేసుకుని చేసుకోవచ్చండి. బెల్లం అయితే హెల్తీ ఆప్షన్ కాబట్టి బెల్లం వేసి చేసుకుంటాం, టేస్ట్ కూడా బాగుంటుంది. బెల్లం వేసి ఈ బెల్లం కొంచెం కరిగి ఆ బెల్లం పాకంలో మనకి బీట్రూట్ అనేది మంచిగా ఉడుకుతుందన్నమాట. ఇది బాగా దగ్గరికి రావాలండి. దగ్గరికి వచ్చేసిన తర్వాత కొంచెం బాండిని విడిచిపెడుతుంది, కలుపుతుంటే బాండిని వదిలేస్తుంది అనమాట. అప్పుడు మనకి హల్వా తయారైపోయినట్టే. లాస్ట్లో మనం ఇందులో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకుంటాం. అంతేనండి, మన హల్వా రెడీ అయిపోయినట్టే. వెరీ టేస్టీ అండ్ హెల్దీ అనమాట. తప్పకుండా ట్రై చేయండి, మీకు అందరికీ తప్పకుండా నచ్చుతుంది. మీరు కూడా ట్రై చేసి కామెంట్స్లో ఎలా వచ్చిందో తెలియచేయండి. బీట్రూట్ నచ్చిన వాళ్ళు కూడా ఇది తప్పకుండా ఇష్టపడతారు. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.